ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సంఘం సోదరుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సగరుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావుతో పాటు ముఖ్య అతిథిగా పాల్గొన్న జంపన వీర శ్రీనివాస్. ఈ సందర్భంగా జంపన వీర శ్రీనివాస్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా సగర కులం ఏ డిమాండ్ల కోసమైతే పోరాడుతుందో ఆ డిమాండ్లు నెరవేర్చుకునే సమయం అతి దగ్గరలోనే ఉందని అన్నారు. బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సగర కులం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానమని, నా నియోజకవర్గంలో సగరులు అత్యధికంగా ఉండడం నాకు చాలా సంతోషకరమని, నేను గెలిచిన తర్వాత సగరుల డిమాండ్లను తప్పకుండా పరిష్కరిస్తానని అన్నారు. మరి 2.5 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి మన సగం ఎక్కడ ఉన్నారు అన్ని జిల్లాల్లో మన పర్యటించి అన్ని నియోజకవర్గాలు తిరిగి మన సగల పరిస్థితులు తెలుసుకొని మన సగం యొక్క డిమాండ్లను సేకరించి మనం రాష్ట్ర పార్టీ కార్యాలయానికి నారా చంద్రబాబు నాయుడు గారికి అందించడం జరిగింది. దానిలో ముఖ్యమైన డిమాండ్లు గత 30 సంవత్సరాల నుంచి మన సగల పద్ధతులు ఏవైతే పోరాడుతూ ఉన్నారో సగలను బీసీడీ నుంచి బీసీఏ కేటగిరీని మార్చాలి. సగలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు కనుక మా కులవృత్తి అయినటువంటి మట్టిపల్లి దెబ్బతింది. ఆ కులవృత్తి ఈ రోజుల్లో లేదు. ఇదివరకు మన పనులు బావులు కావడాలు చెరువులు కావడాలు చేసేవాళ్ళు సిటీలో అంటే ఉండే కాదు, కానీ ఎక్కువ రోడ్డు ఏరియాలు పల్లెటూరులో ఎక్కువ చెప్పాలి. ఇప్పుడు ఈ విషయాలు రావడం వల్ల ఆ కులవృత్తి దెబ్బతింది సార్. కాబట్టి మా కులానికి భవన నిర్మాణ రంగంలో ఎక్కువ శాతం ఉన్నారు కనుక మా కులానికి భవన నిర్మాణ రంగంలో 10 లక్షల లోపు వరకు ఏదైతే ఉన్నాయో 10% టెండర్స్ లేకుండా అయ్యేది కాకుండా నామినేట్ గా మా కేటాయించాలని చెప్పి కూడా మనం డిమాండ్ పెట్టాం. సగలు శారీరక శ్రమ చేయడం వల్ల 50 సంవత్సరాలకి వృద్ధాప్యం వచ్చి పనులు చేసుకోలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతా ఉన్నారు. కాబట్టి 50 సంవత్సరాలకి సగటుకి పెన్షన్ ఇవ్వాలని కూడా మనం డిమాండ్ పెట్టాం. ఇలా ఒక 6 డిమాండ్లు మనం రాష్ట్ర పార్టీ మన డిమాండ్ నెరవేర్చడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా మేము పోరాడుతూ ఉన్నాం. ఆ డిమాండ్లు రేపొద్దున నెరవేర్చుకోవాలంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వస్తే ఆ డిమాండ్లు నెరవేరుతాయి. అలాగే లోకంలో ఏ సమస్యలు ఉన్నా సరే అన్నగారి దృష్టి తీసుకెళ్తే వెంటనే ఆయన స్పందించి మనకు అన్నదాతలుగా ఉంటారు. కాబట్టి ఈ యొక్క నియోజకవర్గంలో సైకిల్ గుర్తుపై 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుపై వేసి వారి అఖండ మెజార్టీ విజయంలో మనం కూడా ప్రధాన పాత్ర పోషించాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మరి మీ తలరాతలు మారుస్తానని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పూర్తయింది. ఈ 5 ఏళ్లలో మీ బంధువులు, మీ మిత్రులు, మీ పేటల్లో వాళ్ళు, మీ కట్టల మీద వాళ్ళు ఎంతమంది చనిపోయి ఉంటారు? ఎవరికైనా ఒక్కరికి ₹1 వచ్చిందమ్మా? కాలా. మరి ఏంటి తలరాతలు మార్చేది? ఏంటి వీళ్ళకి మేలు చేస్తుంది? బిడ్డ పుడితే ఇచ్చే కానుకలు తీశాడు, చనిపోతే